హాయ్ అండి, హలో. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? థ్రెడ్ ఫ్యాషన్ ఎలిమెంట్ యువర్ స్టైల్ అనేది యూట్యూబ్ ఛానల్ మేము పెట్టడం జరిగింది. అంతేకాదండి, నేను డిజిటల్ మహిళ అనే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను. దాని గురించి మీ అందరికీ కూడా తెలుసు. డాక్టర్ అశ్లేష మ్యామ్ అనే మా కోచ్ ఆవిడ గురించి మీ ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్క మహిళ కూడా అభివృద్ధి చెందాలి, ముందుకెళ్ళాలి. బిజినెస్ ఎంపవర్మెంట్ అదొకటే కాకుండా వాళ్ళకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ని వాళ్ళు కొన్ని మర్చిపోతారు. తన పిల్లలతోటి మ్యారేజ్ అయ్యాక హస్బెండ్తో, ఇలా అత్తమామలతో వాళ్ళతో స్పెండ్ చేస్తూ అవన్నీ కూడా వాళ్ళకు గుర్తుండవు. అయితే కొన్ని మేమేం చేయలేము, ఇంతే మాది అని లైఫ్ అని అనుకున్న టైంలో కూడా ఆలోచించుకునే విధానం కూడా ఉండదు. కానీ హ్యాపీనెస్ అనేది ప్రతి ఒక్కరికి కావాలండి. ప్రస్తుతం ఉన్న కాలంలో ఇదివరకు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. అండ్ ప్రతి మహిళ కూడా గ్రోత్ అవ్వాలి. ప్రతి మహిళ కూడా తన కాళ్ళ మీద తను నిలబడమే కాదు, తన స్వయం శక్తితో ముందుకు ఎదగాలన్న ఉద్దేశంతో మ్యామ్ డిజిటల్ మహిళ అనే ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. అందులో కూడా నేను మెంబర్నండి. నేను సెకండ్ బ్యాచ్ వచ్చేసి 1 year అయింది నేను జాయిన్ అయ్యి. ఇప్పుడు నాకు మ్యాము ఒక ఆలోచన నాకు మార్గదర్శిగా మారింది. నాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్, నేను ముందుకి యూట్యూబ్లోనే మాట్లాడడానికి కూడా నేను భయపడేదాన్ని. ఆల్రెడీ వాయిస్ ఇవ్వడం కూడా, కెమెరా ముందు నేను మాట్లాడడం కూడా ఫ్రీగా అయితే మాట్లాడలేను. అటువంటి స్కిల్స్ అనేవి కూడా చాలా మ్యాము ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా నేర్పిస్తారు. అంతేకాదండి, రీసెంట్గా మేము బిజినెస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకున్నాము. ఇంకా షాప్ అనేది మార్చడం కూడా జరిగింది, శ్రీ వింధ్యవాసిని కలెక్షన్స్. అయితే నాకు బిజినెస్ ఎంపవర్మెంట్ కింద మహిళా దినోత్సవం సందర్భంగా మాకు రాజమండ్రిలో March 9th ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది, డాక్టర్ అశ్లేష మ్యామ్ గారు. అయితే నేను అందులో నాకు ఈ యొక్క బిజినెస్ ఎంపవర్మెంట్ అనేది నాకు రోల్ అనేది ఇవ్వడం జరిగింది. నాకు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అచీవ్ తీసుకోవడం మ్యామ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇటువంటి ఒక రోజు నాకు మెమొరబుల్ డే. ఈరోజు నేను అస్సలు మర్చిపోలేను. నా లైఫ్లో చాలా హ్యాపీనెస్ ఉన్న రోజు అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీకు నేను ఏ విధంగా కృతజ్ఞతలు తెలియచేయాలో కూడా నాకు తెలియడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ వింధ్యవాసిని కలెక్షన్స్ మీ అందరూ కూడా ఆదరిస్తారనేసి థ్రెడ్ ఫ్యాషన్ అండ్ ఎలిమెంట్ యువర్ స్టైల్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయండి. నేను కొంచెం ఎడ్యుకేషన్లో కొంచెం స్లో, అంటే నేను చదివింది 5th క్లాస్. అయితే నేను పిల్లలతో పాటు 10th కూడా రాయడం జరిగింది. ఇంటర్ కట్టాను. నెక్స్ట్ డిగ్రీ కూడా నేను చేయాలనుకుంటున్నాను. నా డ్రీమ్ అది. LLB చేయడం కూడా, లా అనేది నేను తీసుకోవడం కూడా నాకు నా డ్రీము. అది కూడా నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా తమ గోల్స్ని రీచ్ అవ్వాలని, ఇక 2025, 2026కి గ్రోత్ ఒక రేంజ్లో ఉండాలని నేను ఆశిస్తాను. ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఛానల్ని మీరు ముందుకు తీసుకెళ్తారని, ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇస్తారని. మహిళ అనేది మనం బయటకు వస్తే చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. అది కాదండి, వాళ్ళు వ్యక్తిత్వం అనేది వేరే ఉంటుంది. ఇండిపెండెంట్గా వాళ్ళు నిలబడాలనే ఆలోచనతో ఉంటారు, అంతేగాని వేరే అభిప్రాయాలతో వాళ్ళు ఉండరు. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తూ మంచిగా కామెంట్స్ ఇస్తారు, కామెంట్స్ చదువుతూ ఉంటాను. మంచిగా కామెంట్స్ అనేది పెట్టండి. ఓకే అండి, మీరు ఎంకరేజ్ చేయండి ప్రతి ఒక్క మహిళను కూడా. అందరూ కూడా వేరే వేరే విధానాల్లో ఉంటారు, అందరినీ కూడా తప్పు పట్టొద్దు. నా నుంచి మీకు ఏదైనా చెప్పాలని అనుకుంటున్నాను, చాలా రోజుల నుంచి. ముందు చెప్తాను కూడా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా గుడ్ లక్.